హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మీకు మీ జీవితంలోని చాలా భారంగా అనిపించే రోజులు ఉన్నాయా? లేదంటే చాలా కష్టాలు కలిగిన మీరు రోజుల్లో ఉన్నారా? అప్పుడు మీకు ఒక మాట వినాలనిపిస్తుంది, ఆశ కలిగించేలా లేదా ధైర్యం తెచ్చేలా, లేదా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనకు ధైర్యంగా ఉన్నారు అనేసి మీకు అనిపించేలా. అందుకోసమే ఒరాకిల్స్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనం కేవలం దేవుడి వాక్యాన్ని వినటం కాదు, జస్ట్ రాయటం లేదంటే చదవటం కాదు. దేవుడి వాక్యాన్ని మన జీవితం ఎలా ఉపయోగపరచుకోవాలో మనం నేర్చుకుంటాం. అంతే దేవుడి వాక్యంలో మనకు చెప్తున్నారు కదా, కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 105వ వచనంలోని, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని సెలవిచ్చారు దేవుడు. అతని లేఖనాన్ని మనం ఫాలో అయ్యి, దేవుడు ఒక ఆజ్ఞను మనం ఫాలో అయ్యాం అనుకోండి, మీరు ఎటువంటి చీకట్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా కూడా మీకు వెలుగు అనేది మీకు దేవుడు దయచేస్తారు. ఆ త్రోవ నుంచి, ఆ కష్టాల నుంచి మీకు బయటికి తీసుకొచ్చి వెలుగు దేవుడు మీకు దయచేస్తారు. ఈ వాక్యము కానీ ఈ ఛానల్లో మీకు చెప్పేది ఏదైనా ఒక మతం కోసం కాదు, లేదంటే ఒక కఠినమైన నియమాల కోసం కాదు. దేవుడితో ఎలా సంబంధం కలిగించాలి అనే విధానం నేర్పించడానికే నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను. ఓకే, సో మీకు ప్రోత్సాహం కావాలన్నా, లేదంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే స్టోరీస్ మీరు వినాలన్నా, లేదంటే దేవుడు మీకు సమీపంగా ఉన్నారు, ఎలా సమీపంగా ఉన్నారని తెలుసుకోవాలన్నా, మీరు నాతో ఈ జర్నీలో మీరు నాతో ఉంటారని నమ్ముతున్నాను. సో మీ అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరం కలిపి విశ్వాసంలోని, దేవుడి యొక్క నిజంలోని, దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞంలోని, అట్లా అన్నిటిలో మనం కొనసాగాలి అని నేను కోరుకుంటూ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. అందరూ ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.